కోరుట్ల నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గళం విప్పారు. శాసనసభ సమావేశాల్లో 0 అవర్లో కోరుట్ల నియోజకవర్గం సమస్యలు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సభలో లేవనెత్తారు. మా కోరుట్ల నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉందని, గతంలో ప్రభుత్వం తదనంతరం ప్రైవేట్ పరం అయ్యిందన్నారు. కేసీఆర్ 2014-15లో ఒక సహకార సంఘం ఏర్పాటు చేసి షుగర్ ఫ్యాక్టరీపై అధికారం రైతులకే ఇద్దామని ఆలోచన చేశారన్నారు. ఈ ప్రభుత్వం కమిటీ వేస్తామన్నారు. గతంలో దివంగత ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములుని, కానీ ప్రస్తుతం నన్ను ఎమ్మెల్యేగా ఈ కమిటీలో చేర్చలేదన్నారు. మా తండ్రి విద్యాసాగర్ రావు కూడా చెరుకు రైతుల పక్షాన నిరాహార దీక్ష చేశారన్నారు. భవిష్యత్తులో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా మా నియోజకవర్గంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరపించాలని కోరారు. అక్కడ చెరుకు రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి కమిటీలో ఎమ్మెల్యే నాకు స్థానం కల్పించాలన్నారు. భవిష్యత్తులో రైతాంగ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పరిశ్రమల శాఖ మంత్రి త్వరగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. ఇంతకుముందు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినారు అధ్యక్ష. అదే విషయం గురించి అధ్యక్ష. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది అధ్యక్ష. షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీ నుంచి చిన్న వినోదం అధ్యక్ష. అధ్యక్ష అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో అంతకుముందు ఒకసారి ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత ప్రైవేట్ అయ్యింది అధ్యక్ష. కేసీఆర్ గారు 2014-15లో ఏం చేశారంటే అధ్యక్ష, దాన్ని సహకార సంఘంగా ఏర్పడి దాని మీద ఆధిపత్యం రైతులకే ఇద్దాము అన్న ఒక డిస్కషన్ కాదు, నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు మీ ద్వారా వారిని కోరేది ఏంటంటే అధ్యక్ష,